హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మీరు చూస్తున్నది స్టార్ ఫ్రూట్. లాస్ట్ ఇయర్ చాలా బాగా కాసిందండి. ఇప్పుడు అంతా పూత మీద ఉన్నది. ఆ పువ్వు కూడా చాలా అందంగా ఉంటుంది. ఎంత అందమో చెప్పలేను. ఇది కూడా నిజంగానే మా మామిడి చెట్టులాగా ఇది కూడా పూతంతా నిలబడిందంటే చెట్టు కాయడం కూడా కష్టమే. ఎంత పూత నిలబడుతుందో చూడాలి. లాస్ట్ ఇయర్ చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి. ఈ ఇయర్ ఎలాగొస్తాయో చూడాలి. స్టార్ ఫ్రూటు పుల్ల పుల్లగా ఉండి రిచ్ సి విటమిన్ ఉంటుంది. తర్వాత దీంతో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. చట్నీ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ తినొచ్చు, ఉసిరికాయలాగా ఊరబెట్టుకోవచ్చు. హెల్దీ. రోజు ఒక 2 స్టార్ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. ఆ ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉన్నది! అసలు చాలా బాగుంటుందండి చూడడానికి. ఫ్లవర్ చూడడానికి అసలు కళ్ళు చాలవు. మంచి ఒక రకమైన మెరూన్ కార్డ్ ఉండి, పర్పుల్ కలర్ ఫ్లవర్ ఉండి, గ్రీన్ కొమ్మకి చాలా చూడముచ్చటగా ఉంటుంది. అది చూస్తారు మీరనే నేను వీడియో చేస్తున్నాను. మళ్ళీ ఎన్ని కాయలు వచ్చాయో ఏంటో ఇంకొక వీడియో చేస్తాను. ఇది స్టార్ ఫ్రూట్ ఫ్రూటింగ్ మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి ఎంత దగ్గరగా తీసాను, మీరు చూస్తారని. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టార్ ఫ్రూట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత ఎక్కడో ఈ అందాన్ని చూడలేమేమో అనిపించినంత అందంగా ఉంది. కొమ్మకి చిగురించి చాలా చక్కగా. ఇది ఇయర్ పొడవని కాస్తుంటుందండి. అలాగా చెట్టు మొదలు చూసారా? ఇంతే గట్టిగా గుప్పిడి కన్నా ఎక్కువ ఉన్నదిలేండి, కొద్దిగా లావుగా ఉంది. కొన్ని పింజల కింద మారుతున్నాయి. ఇంకా నెక్స్ట్ మంత్ కల్లా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కాయలు అయిపోతాయి. వీటిని కూడా ఉడతలు తింటున్నాయండి. స్టార్ ఫ్రూట్ కూడా ఉడతలు తినేస్తాయి. మామూలుగా దానిమ్మకాయలు అవన్నీ ఎలాగా తింటాయి, స్టార్ ఫ్రూట్ని కూడా కొరికేస్తాయి. పువ్వు అంతా పువ్వు మీద పూత మీదే ఉన్నది. నేను స్పెషల్గా దీనికి ఏం చేయట్లేదు పాపం.